సో ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు మాస్టర్ చెఫ్ లో ఎటువంటి ఏమైనా తెలంగాణ వంటకాలు స్పెసిఫిక్ గా ఏమేం చేశారంటే ఏం చెప్తారు? సో మనం అక్కడ ఏది చేసినా మన సౌత్ ఇండియన్ టచ్ ఉండాలి, తెలంగాణ టచ్ 100% అని ఉండాలి ఉండాలని మీరు అన్నమాట. అనుకుంటారా అక్కడ రూలా? అంటే నేను పక్క ఫిక్స్ అయితే మీరు అనుకున్నారు. మనం ఇండియా Pan స్టేజ్ India. కి వెళ్ళాము అని అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ కి రిప్రజెంటేషన్ 100% ఉండాల్సిందే. ఇప్పుడు మీరు ఎన్ని రెస్టారెంట్స్ కి వెళ్ళినా Obviously. ప్రతి రెస్టారెంట్ లో బేసిక్ బటర్ చికెన్, నాన్, మంచూరియాలు ఇవి బేసిక్. మనకి ఎవరు పెడుతున్నారు? పప్పు చారు, పచ్చి పులుసు, Exactly. రాగి ముద్ద, నాటుకోడి, ఇవి కదా మన డిషెస్. సో నేను ఫస్ట్ ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు నా ఆడిషన్ డిష్ నాటుకోడి. ఆహా. మన తెలంగాణ స్పెషల్ నాటుకోడి కూరనే తీసుకొని వెళ్ళాం. మనం మక్కగారులు, పప్పుగారులు బాగా దాని కాంబినేషన్. Very సో different. దాన్ని డిఫరెంట్ గా నేను బబ్బర్ పప్పు గారెలు, ఇంకా నాటుకోడి కూర అండ్ చికెన్ ఏంటంటే నార్మల్ గా కాకుండా ఫ్రెంచ్ టెక్నిక్ లో మొజాయిక్ పెట్టాను అనమాట. సో దట్ ఈస్ మై ఫస్ట్ డిష్ అండ్ అది నా ఫేవరెట్. అదే నన్ను మాస్టర్ షెఫ్ లో సెలెక్ట్ అయ్యా ఆ డిష్ వల్ల. సో ఆ డిష్ నా ఫేవరెట్ అన్నమాట. షెఫ్స్ కి చాలా నచ్చింది. అండ్ రణ్వీర్ షెఫ్ స్పూన్ ట్యాప్ ఇస్ డ్రీమ్ ప్రతి ఒక్కళ్ళకి. అండ్ ఆడిషన్స్ లో ఫస్ట్ డిష్ కి స్పూన్ ట్యాప్ ఇప్పటిదాకా అసలు షెఫ్ ఎవరికి ఇవ్వలేదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. సో నా ఫస్ట్ డిష్ కి స్పూన్ ట్యాప్ వచ్చింది అనమాట. దట్ ఈస్ మై ఫేవరెట్. అండ్ అలా మన హైదరాబాద్ లో హలీం ఫేమస్. వెజ్ హలీం చేశాను అక్కడ, ఒక వర్షన్ ఆఫ్ వెజ్ హలీం స్మోక్డ్ విత్ రోజ్మెరీ అన్నమాట. అండ్ ఒకసారి మన తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు కూడా చేశాను, కానీ డిఫరెంట్ గా ఆరెంజ్ తో చేసా. ఆరెంజ్ జ్యూస్ తోని పచ్చి పులుసు చేసా అనమాట. అది కూడా షెఫ్స్ కి చాలా నచ్చింది. అండ్ మన పొళ్ళు స్ట్రాబెరీస్ తో రసం చేసా. స్ట్రాబెరీ సో చాలా డిఫరెంట్ గా ట్రై చేశాను. ట్రై చేశారా ఎక్కడన్నా ఇంతకు ముందు? అంటే లైక్ లేదు. చేస్తున్నారా? సో అప్పటికప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ ఇస్తారు, ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయాలి. మాస్టర్ షెఫ్ లెవెల్లో చేయాలి. మాస్టర్ షెఫ్ లెవెల్లో చెయ్యాలి అంటే మళ్ళా మన చేతి టేస్ట్ మాత్రం ఫుడ్ లో కాకూడదు. తినంగానే అరే సౌత్ ఇండియన్ ఫుడ్, అరే తెలంగాణ ఫుడ్ అని తెలియాలి మళ్ళీ. సో ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేయాలంటే కొంచెం కష్టమే, కానీ గట్టిగా ట్రై చేసినాం. ఎట్లా చేసినా యూనిక్ గా డిఫరెంట్ గా మనకు వచ్చిన ఇంగ్రీడియంట్స్ తోని మన ఫుడ్ ని మనం చూపించాలి. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. స్ట్రాబెరీస్ తో రసం, ఆరెంజ్ తో ఒకసారి పచ్చి పులుసు చేశాను, జాక్ ఫ్రూట్ తోని ఒకసారి హలీం చేశాను. అండ్ మన పత్తర్కా గోష్ హైదరాబాద్ ఫేమస్, దాన్ని ఒకసారి రిప్రజెంట్ చేశాను. సో మనం పొళ్ళు ఎక్కువ తింటాము, పచ్చళ్ళు ఎక్కువ తింటాము. ఒకసారి బ్రాకలీ తోని డిఫరెంట్ గా మా అమ్మ ఆవకాయ పెట్టింది బ్రాకలీతో. సో అట్లా చాలా డిఫరెంట్ థింగ్స్, పొళ్ళు కానివ్వండి, మన పచ్చళ్ళు కానివ్వండి, మన ఆవకాయ, మన పప్పు చారు, సాంబారు, పచ్చి పులుసు, ప్రతి ఒక్కటి అక్కడ ట్రై చేశారు. సో అంటే అప్పటికప్పుడు వాళ్ళ ఇంగ్రీడియంట్స్ దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో మనకి ప్రిపేర్డ్ ఉంటుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మనకి రోజు నెక్స్ట్ ఏం అవుతుందో తెలియదు. సో రోజు వెళ్ళిన తర్వాత ఒక ఛాలెంజ్ రివీల్ అవుతుంది. అయిన తర్వాత అప్పటికప్పుడు కుకింగ్ స్టార్ట్ అయిపోద్ది. మనకి ఎక్స్ అమౌంట్ ఆఫ్ టైం, అప్పుడప్పుడు 1 hour, 1.5 hour, 2 hours అలా ఎపిసోడ్ అంటే ఐ మీన్ ఛాలెంజ్ బట్టి మనకి టైమింగ్ వాళ్ళు ఇస్తా ఉంటారు. బట్ ఏదున్నా ఒక టైం కన్స్ట్రెయిన్ లో మాత్రం మనం కుక్ చేయాల్సిందే. ఇంగ్రీడియంట్స్ మనకు తెలియదు, ఏం తెలియదు. అప్పటికప్పుడు కొంచెం టెన్షన్ 100% ఉండేది, కానీ ఇంకా అమ్ముంది కాబట్టి ఒక చిన్న ధైర్యం. ఏదున్నా లాస్ట్ లో కొంచెం మనం అనుకున్నట్టు రాకపోయినా జుగాడు ఏదో అంతే. టేస్టీగా చేయాలి అంటే వాళ్ళు ఏమంటారంటే టేస్ట్ బాగుండాలి, చూడడానికి బాగుండాలి, ఆలోచన బాగుండాలి. అంటే డిఫరెంట్. ముందు ఐతోనే అట్రాక్ట్ చేయాలి, ఆఫ్టర్ దట్ మౌత్ ని అంటారు మాస్టర్ షెఫ్ లెవెల్. సో ఇంకా అవన్నీ సోచ్, సూరత్, స్వాద్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు బాగా తీసుకున్నారు అంటే ఏం చెప్తారంటే మీ ఇద్దరు ఎవరు బాగా ఇనిషియేట్ తీసుకున్నారు? సో నన్ను అడిగితే ఇప్పుడు సోచ్ మొత్తం మందే అన్నమాట, ఆలోచన అంతా మందే. మనం అమ్మ అంటది రసం చేద్దాం అంటది, నేనంట రసం ఓకే కామన్, స్ట్రాబెరీస్ తో రసం చేద్దాం, అది నా థాట్. అలా అమ్మ అంటది మన పచ్చి పులుసు చెయ్యాలి మనము అని చెప్పి, నేనంట పచ్చి పులుసు ఇస్ ఫైన్, ఇంకెట్లా చేయొచ్చు దాని డిఫరెంట్, ఆరెంజెస్ తో చేద్దాం. సో దోసకాయ పికిల్ ఐడియాస్, గ్రేప్స్ వేసాము, పులుపు కోసం చింతపండు వేస్తాం కదా మనము యూజువల్లీ. సో బ్లాక్ గ్రేప్స్ యూజ్ చేసాం అన్నమాట. ఆ రోజు శిల్పా శెట్టి టేస్ట్ చేశారు మా డిష్. సో చాలా నచ్చింది. స్ట్రాబెరీ రసం కూడా శిల్పా శెట్టి గారు తిని చాలా బాగుంది అని చెప్పారు. సో ఆ రోజు డిష్ ఏంటంటే స్ట్రాబెరీ రసం చేశాను. మనం అన్నం ప్లేస్ లో కాలీఫ్లవర్ తో గ్రేట్ చేసి రైస్ చేశాను. ఓన్లీ కాలీఫ్లవర్ పాలల్లో ఉడకబెట్టి కొంచెం తాలింపు వేసి, సో అలా సాల్ట్ కొంచెం బటర్ వేసి దాన్ని ఉడకబెట్టి చేశాను అనమాట. అండ్ మనం పొడి బాగా తింటాం, పిస్తాతో పొడి చేసా. పిస్తాతో పొడి. అండ్ మనం ఏదో ఒక ఫ్రై తినాలి దాంతో. మనకు రసం ఉంది, ఏదో ఒక ఫ్రై కావాలి, అండ్ రసంతో పప్పు కావాలి. సో ముద్దపప్పుతో హమ్మస్ చేసా.
హమ్మస్ హా. ఓకే అండ్ లోటస్ స్టెమ్ తోని ఫ్రై చేసా, పాపడ్ లాగా. Lotus stem ఆ? లోటస్ Mm. స్టెమ్ తోని ఫ్రై చేసా. సో ఇట్స్ Papad. లైక్ అన్నం, ఆహా. పప్పు, ఒక కూర, Complete మంచి meal. ఫ్రై అండ్ Mm. పొడి అలా Very different కలుపుకొని way. తింటే అలా మంచి సౌత్ ఇండియన్ థాలి ఫీలింగ్ రావాలి. కానీ చూడడానికి మాస్టర్ షెఫ్ లెవెల్లో ఉండాలి, సౌత్ టచ్ పోకూడదు. పోకూడదు. దట్ వాజ్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ మళ్ళీ ఏదో ఒకటి ఎగ్జాక్ట్లీ. different. సో అలాగే Okay. ఆ రోజు చాలా నచ్చింది శిల్పా శెట్టి గారికి. ఇది అవునా? లైక్ చాలా సో బాగుంది. బెస్ట్ అంటే బెస్ట్ డిష్ మీకు మీరు బాగా చేసిన అనుకున్న బెస్ట్ డిష్ ఏంటి అక్కడ? అక్కడ మీకు నా నచ్చింది. ఫస్ట్ ఆడిషన్ డిష్ ఇస్ మై బెస్ట్ డిష్ అండి. So యువర్ అంటే ఫేవరెట్ ఆఫ్ వచ్చింది. కోర్స్ Yeah, ఏది favorite. నాటుకోడి అండ్ అవును. గారెలు అండ్ డక్. డక్ ఒక డక్ డిష్ చేసాం. అసలు నేను లైఫ్ లో డక్ ఎప్పుడు కుక్ చేయలేదు. బట్ దెన్ ఆ రోజు ఆ డిష్ నన్ను డైరెక్ట్ ఫస్ట్ సెమీ ఫినాలిస్ట్ ఆఫ్ ద సీజన్ అంటే చేసి సడన్ గా వాళ్ళు డక్ ఇచ్చారు ఏదో ఒకటి Mm. చేయమని అంతే. అంతే అప్పటికప్పుడు చేసాం. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మేము ఏదో ఒక డెజర్ట్ చేయాలి, కానీ షుగర్ వాడకూడదు, బటర్ వాడకూడదు, మైదా వాడకూడదు. ఓ సో మనకి డెజర్ట్ కి సంబంధించిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాడకుండా ఒక మంచి డెజర్ట్ చేయాలి, అది కూడా మాస్టర్ షెఫ్ లెవెల్లో. సో ఆ రోజు మన ఓల్డ్ లాస్ట్ రెసిపీ ఆఫ్ సౌత్ రాగి మన్యం చేస్తారు. రాగి పాలు కొబ్బరి పాలతోని, అది లిటరల్లీ మంచి పుడ్డింగ్ లాగా ఉంటది. అది అవును. చాలా మంది మర్చిపోయారు. మా అమ్మ రాగి చూడగానే నాకు ఒకటి తెలుసు, మనం అది చేస్తున్నాం ఇవాళ Honey. బాగుంటుందని. హనీ ఉన్ను ఇంకా రాగి రాగి లడ్డు కలిపి చేశాను. లడ్డు కూడా చేసింది. సో మేము ఒక మంచి షుగర్ వాడకుండా. ఒక పుడ్డింగ్ చేసాము. మన దగ్గర మల్బెరీస్ ఎక్కువ, మల్బెరీతో ఒక కంపోట్ చేసి రాగితో హనీ వేసి ఒక మంచి లడ్డు, అండ్ కోకోనట్ గ్రేట్ చేసి దాంట్లో కొంచెము పెప్పర్ వేసి అలా కొంచెం స్పైస్నెస్ కోసం. సో అండ్ మనకి కొంచెం పులుపు కొంచెం తీపి అంతా తిన్నప్పుడు యుల్ హ్యావ్ టెక్స్చర్స్, ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ మీ మౌత్ లో. సో అది కూడా ది బెస్ట్ డిష్ అయింది మాకు. ఓకే సో అసలు అంటే మనం పెద్ద ఇమాజిన్ చేయం కదా ఈ మధ్యలో నో షుగర్ స్వీట్స్ అని అవని తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేయడం ఎక్కువైపోతుంది అలా అన్నమాట. సో నాకు అనిపించింది మనకు అసలు ఏమి ఇవ్వకుండా చేయమన్నప్పుడు కూడా మనం చెయ్యొచ్చు. రైట్. అది అందరూ షుగర్ లేకుండా ఇచ్చేయలేమేమో, బటర్ లేకుండా టేస్ట్ రాదేమో, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్ని నాకు కూడా అప్పుడప్పుడు అనిపించేది, ఈ నూనె ఎక్కువ పడుతుంది ఇందులో, లేకపోతే ఇది అవుతుంది. బట్ అక్కడికి వెళ్ళాక నేను ఇవన్నీ నేర్చుకున్నా, లైక్ ఏమీ లేకుండా కూడా డిషెస్ సూపర్ గా చేసే ఛాన్స్ ఉంది అని. అంటే మనం చేయాలి అనుకుంటే అక్కడ ఉన్న వాటితోటి ఏదో ఒకటి చేయొచ్చు. టేస్టీగా బాగుండాలి. Exactly. సో ఇందాక అన్నారు, ఇందాక ఏంటి డక్ తో ఏం వండారు మీరు? యాక్చువల్లీ డక్ తోని ఒక డిఫరెంట్ గా వండుదామని చెప్పి చేసామన్నమాట. డక్ ని మంచిగా పాన్సియర్ చేసి ప్రాపర్ మనకి మిషన్ లెవెల్ రెస్టారెంట్స్ లో ఇట్లా ప్రాపర్ గా చాలా బ్రెస్ట్ tough. ని స్లైస్ చేసి చేస్తారు. ఆహా. అంటే మీరు మొత్తం క్లీనింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే చేసుకోవాలా? బేసికల్లీ వాళ్ళు ఫుల్ డక్ బ్రెస్ట్ ఇస్తారు, దాన్ని ప్రాపర్ గా క్లీన్ చేసి దాని ఫ్యాట్ అంతా ప్రాపర్ గా దాన్ని స్కోరింగ్ ఇచ్చి మ్యారినేట్ చేసి మొత్తం మనమే చేసుకోవడం. లైఫ్ లో ఎప్పుడు కుక్ చేయలేదు, కానీ డైరెక్ట్ సెమీ ఫినాలేలోకి వెళ్ళాలి అంటే ఏదన్నా ట్రిక్కీగా కాంప్లికేటెడ్ గా కుక్ చేయాల్సిందే. సో ఆ కొంచెం ప్రెషర్ ఉండే, బట్ దెన్ రిస్క్ తీసుకోకపోతే తెలీదు ఇంకేం జరుగుతుందో. సో రిస్క్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యే రోజు రిస్క్ తీసుకున్నా. దట్ వాస్ ద బెస్ట్ డిసిషన్. షెఫ్స్ అన్నారు, నే ఒక లైక్ 5 to 6 years 10 years డౌన్ ఇన్ ద ఇండస్ట్రీలో ఉండి కుక్ చేసిన వాళ్ళు కూడా ఇంత పర్ఫెక్షన్ తో కుక్ చేయరు, అంత పర్ఫెక్ట్ గా కుక్ చేశారు అని చెప్పి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. నా రెస్టారెంట్ లో కూడా నేను ఈ డిష్ నేను ఇంట్రడ్యూస్ చేస్తా అని అన్నాడు సూపర్ అండి. సో అంటే మన చికెన్ మీరు చికెన్ ని గుర్తు పెట్టుకొని అలాగే చేస్తారు అంతే, different అంతే. గా. డక్ చేయలేదు కానీ అంతే. చికెన్ బట్ చాలా టఫ్. అది కొంచెం డక్ ఓవర్ కుక్ ఆయిల్ 1 drop కూడా ఆయిల్ వేయరు అందులో, ఎందుకంటే అది మనం పాన్ మీద వేస్తేనే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. డక్ స్కిన్ హ్యాస్ లాట్ చాలా చాలా oil ఆయిల్ వస్తుంది. అన్నమాట. దాంతోనే oil. ఆ ఫ్యాట్ లోనే కుక్ చేయాలి మనం బ్రెస్ట్ ని. అలా సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.